మీరు 50% ఓట్ షేర్ అంటే చాలా హ్యూజ్ ఓట్ షేర్. ఏం చెప్తారు దీని మీద? అంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనులను బయటికి రాకుండా చేయడానికి బీఆర్ఎస్ చేస్తుంది ఒక ప్రయత్నం. వాళ్ళే మొత్తం గత ఎన్నికలకు సంబంధించిన ఓట్ షేర్ డేటా ఉంది, ఒకసారి గ్రాఫిక్ ప్లేట్ ప్లీజ్ పీసీఆర్ క్యారీ. వాళ్ళు ఏంటంటే మేమే ఇంకా మాకు హైదరాబాద్ మీద మాకు పట్టున్నది, మేమే హైదరాబాద్ బాధిశాలం అన్నట్టుగా వ్యవహరించిన తీరు చూస్తే ఒకటి, ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఎకనామిక్ క్రైసిస్లో కూడా హైదరాబాదే కాదు తెలంగాణలో ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నది కనీసం వాళ్ళు తెలుసుకోకపోగా, ఇప్పుడు పొరగాడు ఉండు కదా కేకే అంటే వాడు ఒక సర్వే ఇచ్చిండు, పనికిరాని సర్వేలు వాళ్ళకి సర్వేలకు పైసలు పెట్టి సర్వేలు వాళ్ళకాయ చేస్తే ప్రజలు వాళ్ళకాయ వస్తారా? వానికి అసలు నేను కలిస్తే కోట కూడా కొడుతుంటా అట్లా ఉండే. నాకు కనీసము సర్వేల క్రెడిబిలిటీ నువ్వు చేయకపోతే చేయకపోయినవరా బాబు, ఇంకోటి చేసేటోనికన్నా విలువ ఉండాలి కదా. అట్లాంటివి చేసి సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు ఉంటాయి, ఎందుకు ఒకవైపు ఉన్నాయి అంటే నేను పాత డేటా చూస్తున్నాను, ఒకసారి గ్రాఫిక్ ప్లేట్ ఉంటే వేయండి. పాత డేటా చూస్తే ఏ రాజకీయ పార్టీకి 50% ఓట్ షేర్ రాలా 2014 నుంచి ఇప్పటి వరకు. మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి. 3 సార్లు మాగంటి గోపి గెలిచాడు బీఆర్ఎస్ తరపు నుంచి. 2014లో మాగంటి గోపికి 30.78% ఓట్ షేర్ వస్తే అప్పుడు నవీన్ యాదవ్ నెంబర్ 2లో ఉన్నాడు, ఎంఎం పార్టీ నుంచి పోటీ చేశాడు, 25% ఓట్ షేర్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్ షేర్ వచ్చింది. అదేవిధంగా 2018లో మాగంటి గోపికి 44.8% ఓట్ షేర్ వచ్చింది. అప్పుడు విష్ణు కాంగ్రెస్ పార్టీ నుంచి 34% ఓట్ షేర్ వచ్చింది. నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 12% ఓట్ షేర్ తెచ్చుకున్నారు. తర్వాత 2023లో మాగంటి గోపికి మళ్ళీ గెలుచుకున్నారా 43% ఓట్ షేర్తో. అజరుద్దీన్ 35% ఓట్ షేర్ వస్తే లంకల్ దీపక్ రెడ్డి బీజేపీకి 14% ఓట్ షేర్ వచ్చింది. నౌ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ 50% ప్లస్ ఓట్ షేర్ను గెలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ 37%కి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే వచ్చినాయో దానికంటే తన ఓట్ షేర్ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ఓట్ షేర్ గత ఎన్నికల్లో ఏదైతే 14% వచ్చిందో అది ఇప్పుడు ప్రస్తుతం 9.5%. సో బీఆర్ఎస్ బీజేపీ ఓట్ షేర్ అంతా కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్తున్నట్లుగా మనకి ఎలక్షన్ రిజల్ట్ని బట్టి చూస్తే, ఓట్ షేర్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్నికల ప్రచార సరళిలో కూడా హైడ్రా అనేది ఏదో హైదరాబాద్ మీద జరుగుతున్న దాడి అన్నట్టు బుల్డోజర్గా ప్రయత్నం చేస్తే దాదాపు నాకున్న అంచనా చెప్తున్నా 30,000 కోట్ల పైచిలుకు భూముల్ని హైడ్రా ఈరోజు మళ్ళీ ప్రజలకు ఇచ్చింది. అక్కడ ఎవడో చెరువు సిక్కంలోనో అక్కడ బఫర్ జోన్లోనో ఎక్కడో ఒక దగ్గర ఒక గుడిసె పోతే దాన్ని తీసుకొచ్చేసి మొత్తం ఇగో కాంగ్రెస్ వస్తే ఇట్లా అని మూసి ప్రక్షాళన చేద్దామంటే మూసి ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే దాంట్లో లక్షల కోట్ల అవినీతి. నేను అంటున్న మిత్రునికి సుమన్కు నేను చెప్పేది ఏంటంటే కేటీఆర్ ఈ యొక్క ప్రచార సరళి కానీ వ్యవహార శైలి కానీ కొంత మారాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తగ్గడు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకు ఎంత ఇరిటేషన్ ఉందో నాకు తెలుసు. అంటే మనం ఇట్లా చేస్తుంటే ట్రోలర్స్ని ఆధారపెట్టుకుని సోషల్ మీడియా ఎక్కడో దుబాయ్లో ఉంటుందట, అది ఒకటి అక్కడి నుంచి పెట్టేసి ముఖ్యమంత్రి మీద ఇష్టానుసారంగా ఒక ఇన్పుట్ ఇస్తారట రాంగ్ నోషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. వాళ్ళకు సంవత్సరానికి 800 కోట్లు ఎంతో ఉన్నట. ఇది కాదు కదా నేను అంటున్నా. మొన్న మీరు ఏది పార్లమెంట్ ఎలక్షన్లో తగ్గినప్పుడైనా ఒకసారి సరిదూసుకొని నేను అనుకుంటున్నా ఒక మాట అయితే అనాల్సిన సందర్భం వచ్చింది. ఏవటి చెప్తున్నా, రేపటి నాయకుడిగా నేను ఉండాలనుకుంటున్నప్పుడు కేటీఆర్ గారి వ్యవహార శైలిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీరు కేసీఆర్ గారిని మాట్లాడితే గట్టెట్లా మాట్లాడతారు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని పట్టుకొని అని చెప్పి గతంలో ఎన్నోసార్లు మా సుమన్తో పాటు చాలామంది అన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కనీసం ముఖ్యమంత్రి అనే విషయం పక్కన పెట్టు, ఏ విధంగా మనోడు కేటీఆర్ మాట్లాడుతున్నాడో దానికి ఇప్పుడు ప్రతిఫలంగా అనుభవించాల్సింది అందరూ వస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నా ఒక మాట, మీరు ఏ విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఆ విధంగా ఉంటుంది. మీరు సోబర్గా ఉండండి, సోబర్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. మీరు రౌడీలను తీసుకొచ్చేసి దాడి చేస్తానంటే ఇక ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచిగా దాడి చేయండి, ఈడగొట్టండి అని ఉంటుందా ప్రభుత్వం? ఇంతకుముందు మా సుమను బాధపడు, అరే ఆ ఎన్నికల్లో మానవతరాయి మీద దాడి చేసిరు మీరు నాగార్జున సాగర్లో. ఎక్కడ వార్డు మెంబర్లను వీళ్ళు ఏం చేసిరు, వార్డు మెంబర్లను, సర్పంచ్ని, ఓడిపోయిన సర్పంచ్ని, జెడ్పీటీసీలు, ఎంపీటీ అందరిని కొనుక్కున్నారు ప్రతి ఎన్నికల్లో. మేము అట్లా ఏమైనా చేసినామా? అంటే మా అభివృద్ధి పథకాలు మీరు వాళ్ళంతా కొనకున్నా కొందరు ఉన్నారు. మాకు అవసరమే రాకుండే, అవసరమే లేదు నాకు తెలిసి ఈ ఎన్నికల్లో అయితే. ఓకే, బీహార్కి